అమౌంట్ కాలంలో 10 సెకన్లలో ఫిల్టర్ అప్లై చేయాలి. మళ్ళీ కావాలంటే తీసేయాలి. చేయగలుగుతారా? 10 సెకండ్స్. ఈ సెల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ట్ ఏ టీ ఫిల్టర్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. సార్ట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేసుకోవచ్చు. సార్ట్ బై కలర్, స్మాల్ టు లార్జెస్ట్, తర్వాత ఆ రకంగా చేసుకోవచ్చు. మళ్ళీ తీసేయాలి. ఆల్ట్ ఏ టీ అంతే. ఇక్కడ 1000 రికార్డులు ఉన్నాయి. డి కాలంలో అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ టోటల్ నాకు 10 సెకండ్లలో కావాలి. ఇక్కడ చేయగలుగుతారా? ముందుగా ఈ సెల్ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. సమ్ చేయాలని అని అడుగుతున్నది. D2 నుంచి D1001 వరకు. మనకు కావాల్సింది అదే కదా. ఎంటర్ వచ్చేసింది, చూసిరా? మీరు దీన్ని కరెన్సీగా ఫార్మాట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా రూపీస్‌లో వస్తది. దానిలో ఇక్కడ 1000 రికార్డ్స్ ఉన్నాయి. ఈ అమౌంట్ కాలంలో డూప్లికేట్స్ ఉన్నాయి. ఒకవేళ ఉన్నట్టయితే మనం తీసేయాలి 10 సెకండ్ల లోపల. చాలా మెథడ్స్ ఉన్నాయి మనకు డూప్లికేట్స్ తీసేయడానికి. కానీ మనం షార్ట్ కట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, షార్ట్ కట్ ద్వారా డూప్లికేట్ ఎట్లా తీయాలి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మీరు చేయగలుగుతారా? ఓకే. ఏం చేయాలంటే ఆ కాలమ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ట్ ఏఎం ప్రెస్ చేయాలి. ఏమైంది? రిమూవ్ డూప్లికేట్స్ వార్నింగ్ అనే డైలాగ్ బాక్స్ వచ్చింది. ఎక్స్పాండ్ సెలెక్షన్ అనేది ఉంది కదా, అన్నిట్ల నుంచి డూప్లికేట్ తీసేయాలి కరస్పాండింగ్ దాని నుంచి. దట్ ఈజ్ ఓకే. సో రిమూవ్ డూప్లికేట్స్. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఫస్ట్ అన్సెలెక్ట్ ఆల్ చేసేద్దాం. అన్నీ అన్సెలెక్ట్ అయిపోయినాయి. మనం అమౌంట్ సెలెక్ట్ చేసుకుందాం. అమౌంట్‌లో ఓకే క్లిక్ చేద్దాం. డూప్లికేట్స్ ఉంటే తీసేయి అందాం. చూసిరా? 115 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్. 885 యూనిక్ వాల్యూస్ రిమైన్. కౌంట్ మే ఇంక్లూడ్ ఎంప్టీ సెల్స్ ఆల్సో. ఇలా ఎంప్టీ సెల్స్ ఏం లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే క్లిక్ చేద్దాం. మనం ఇప్పుడు చూసినట్టయితే ఇంతకుముందు 1000 ఉండే, ఇప్పుడు చూస్తే 886 అంటే హెడర్ తీసేస్తే 885. 115 వాల్యూస్‌ను తీసేసింది డూప్లికేట్. ఈ రకంగా షార్ట్ కట్‌తోని మనము డూప్లికేట్స్‌ను 10 సెకండ్స్ లోపల తీసేయొచ్చు. ఇక్కడ ఒక డేటా సెట్ ఉన్నది. ఇది నార్మల్ టేబుల్. దీన్ని 10 సెకండ్ల లోపల ఎక్సెల్ టేబుల్ కింద కన్వర్ట్ చేయాలి. ఎక్సెల్ టేబుల్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. నేను దాని మీద వీడియోలు చేశాను. మీరు ఛానెల్‌లో ఉన్నాయి. మీరు చూ చూడాలనుకుంటే చూడవచ్చు. చాలా ఉపయోగాలున్నాయి. దీన్ని ఏ రకంగా మనం ఎక్సెల్ టేబుల్‌లో కన్వర్ట్ చేయొచ్చు? ఈ టేబుల్ డేటాలో ఏదన్నా సెల్‌లోకి వెళ్ళండి. తర్వాత కంట్రోల్ ప్లస్ టీ నొక్కండి. ఇక్కడ క్రియేట్ టేబుల్ డైలాగ్ బాక్స్ వచ్చింది. అవునా కదా? దీని తర్వాత మనము ఇక్కడ ఈ చెక్ బాక్సు చెక్ సెలెక్ట్ అయి ఉండాలి. లేకపోతే అది కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అనే హెడర్స్ ఇస్తది. మనకు అదొద్దు. మై టేబుల్ హ్యాస్ హెడర్స్. ఓకే. సో, ఈ రకంగా వచ్చింది కదా! దీని డిజైన్ కూడా మనం మార్చుకోవచ్చు. ఈ కలర్ మనకు నచ్చకపోతే ఇక్కడ ఇది ఇంకా చాలా. ఇక్కడ ఒక డేటా సెట్ ఉంది కదా! ఇప్పుడు ఇందులో బి కాలమ్, డి కాలమ్ విడ్త్ సరిపోయేంత లేదు. 10 సెకండ్ల లోపల మనం వాటి విడ్త్ ఆటోమేటిక్‌గా సరిపోవాలి. షార్ట్ కట్‌ను ఉపయోగించి. ఎన్ని కాలమ్స్‌కు మనం కావాలనుకుంటే అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కాలమ్స్ విడ్త్ ఓకే. అందుకే ఆ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నా నేను. తర్వాత ఆల్ట్ హెచ్ఓఐ ప్రెస్ చేసిన. అయిపోయింది. ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ షార్ట్ కట్ ఫర్ మీ. ప్రొడక్టివిటీ వెరీ ఈజీగా మనకు ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం 5 షార్ట్ కట్స్ గురించి నేర్చుకున్నాము. ఇది పార్ట్ 1. మరికొన్ని షార్ట్ కట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో